ప్రైజ్ ది లార్డ్. లెట్టలోని 31వ రోజున మనకు అనుగ్రహించిన దేవాదేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేటి ధ్యానాంశము ప్రవక్త అయిన నాతాను జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు. దేవుని దృష్టిలో ఉంటూ దేవుని బిడ్డగా జీవిస్తూ దేవునితో పాటు నడవాలనుకునే వారికి దేవుని కృప నిరంతరం తోడై ఉండి నడిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు లోకానుసారంగా పడిపోతున్న దేవుడు చేయి విడువక తప్పక చేయి పట్టుకొని నడిపిస్తాడు. పడిపోయిన వారిని లేవనెత్తి సరైన మార్గంలో నడిచి తనను చేరుకునేలా చేస్తాడు దేవుడు. ఆనాడు దావీదు కూడా పడిపోయేటప్పుడు యెహోవా దేవుడు ఒక ప్రవక్త ద్వారా సరైన మార్గానికి నడిపిస్తాడు. తన తప్పును సరిదిద్దుకొని గొప్ప రాజుగా, దేవాదేవునికి తండ్రిగా గొప్ప పేరు సంపాదించుకునేలా చేశాడు. దావీదు తప్పులను ఎత్తి చూపి అతనిలో మార్పును తీసుకొచ్చి దేవునికి విధేయుడుగా అతన్ని తీర్చిదిద్దడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం ప్రవక్త అయిన నాతాను. దావీదుకు మంచి స్నేహితునిలా, సలహాదారునిలా, దేవుని సందేశకుడుగా సహాయపడటమే కాక ఆ తర్వాత సొలొమోను మహారాజుకు కూడా తన సేవలను అందించాడు. ఆ నాతాను ప్రవక్త గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రవక్తల్లో నాతాను కూడా గొప్ప పేరు సంపాదించిన వాడే. దావీదు సొలొమోనుల వెనుక ఉండి వారిని దేవుని మాట చొప్పున నడిపిస్తూ ఈ 2 తరాలకు ప్రవక్తగా ముఖ్య సలహాదారుడుగా నాతాను పనిచేశాను. ఈ నాతాను సమూయేలు శిష్యుడని కొంతమంది యూదా చరిత్రకారులు చెప్తారు. సమూయేలు 2 గ్రంథాలను నాతాను, గాదులు వ్రాసారు కాబట్టి ఆ వాదన ప్రకారం ఇతన్ని సమూయేలు శిష్యుడిగా భావించవచ్చు. నాతాను అనే పేరు హీబ్రూ భాషకు చెందినది. ఈ మాటకు దేవుని యొక్క బహుమతి అని అర్థం. నాతాను ప్రవక్త బైబిల్లో 4 సందర్భాల్లో కనిపిస్తాడు. మొదటిసారి 2వ సమూయేలు 7వ అధ్యాయం 1-17లో కనిపిస్తాడు. దావీదు మహారాజు దేవుని కృపతో చుట్టుప్రక్కల ఉన్న శత్రురాజులను జయించిన తరువాత నాతాను ప్రవక్తను పిలిపిస్తాడు. అతనితో దావీదు, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు నివసిస్తున్నాను, కానీ దేవుని మందసం డేరాలో నిలిచి ఉంది అంటాడు. అందుకు నాతాను, యెహోవా దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు తోచినదంతా చేయమని చెప్తాడు. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు నా కొరకు మందిరాన్ని కడతాడు, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నేను నిత్యముగా స్థిరపరుస్తానని నాతానుతో దేవుడు అంటాడు. ఈ మాటల ద్వారా దేవుడు దావీదు సంతానం నుండి క్రీస్తు వస్తాడని, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తానని నాతాను ద్వారా 1000 సంవత్సరాలకు ముందే తెలియచేశాడు. దావీదు ఎన్నో యుద్ధాలు చేసి రక్తపాతం సృష్టించాడు కాబట్టి అతని కుమారుడు సొలొమోను నాకు మందిరం కట్టిస్తాడని చెప్పాడు. రెండోసారి నాతాను దావీదు చేసిన తప్పుని ఎత్తి చూపడానికి రాజును కలుస్తాడు. రాజు తన్ని పిలిపిస్తాడు. దానికి ముందు జరిగిన విషయం ఏంటంటే, ఊరియా భార్య అయిన బత్షెబా బత్షెబాను దావీదు చూసి మోహించి ఆమెతో శయనిస్తాడు. ఆమె భర్త అయిన ఊరియాను కపటోపాయంతో అడ్డు తొలగించుకొని బత్షెబాను వివాహం ఆడతాడు. వారికి ఒక కుమారుడు పుడతాడు. అది హేయకార్యము గనుక దావీదు నొద్దకు అతన్ని పంపిస్తాడు. దానికి దావీదు పశ్చాత్తాపం నుండి కీర్తనలు 51వ అధ్యాయాన్ని రాస్తాడు. నా దేవుని ఉగ్రతకు గురై బిడ్డ మరణిస్తాడు. 2వ కుమారుడు పుట్టినప్పుడు దేవుని మాట ప్రకారం ఆ దంపతులు సొలొమోను అని పేరు పెడతారు. 3వసారిగా 2వ కుమారుడు పుట్టినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళాడు. సొలొమోనును దీవించిన దేవుడు నాతానును దావీదు దగ్గరకు పంపుతాడు. నాతానైతే దేవుని ఆజ్ఞను బట్టి యెదీద్యా అని పేరు పెడతాడు. సొలొమోను అనగా సమాధానం, యెదీద్యా అనగా సంపన్నుడు లేదా తెలివైన రాజని అర్థం. చివరిసారిగా అనగా 4వసారి సొలొమోనును రాజుగా అభిషేకించడానికి వెళ్ళినప్పుడు
నాతాను ప్రవక్త మనకు బైబిల్లో కనిపిస్తాడు. దావీదు వృద్ధుడైన తరువాత అతని కుమారుడైన అదోనియా తనను తాను రాజుగా ప్రకటించుకొని నేపథ్యంలో నాతాను 4వసారి కలుస్తాడు. దేవుడు సెలవిచ్చినట్లు సొలొమోనును అభిషేకించి ఇశ్రాయేలు దేశానికి రాజును చేయడంలో ఈ ప్రవక్త చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు. బత్షెబ తన 4వ కుమారునికి నాతాను అని పేరు పెట్టుకొని నాతాను ప్రవక్త ఎడల తన కృతజ్ఞతను తెలుపుతుంది. నాతాను దేవుని ఆజ్ఞ వలన దావీదుకు మంచి స్నేహితునిలా, సలహాదారునిగా, దేవుని రాయబారిగా ఎన్నో విధాలుగా సహాయపడ్డాడు. ఆ తర్వాత కూడా సొలొమోను రాజుకు పరిపాలనలో ప్రవక్త గాదు, యాజకుడు సాదోకు, సైన్యాధిపతి అతనికి ఎన్నో విధాలుగా సహకరిస్తారు. కష్టకాలంలో దావీదుకు తోడుగా నాతాను ప్రవక్తను పంపిన దేవుడు నేడు నీ కొరకు నా కొరకు ఎంతోమంది దైవ సేవకులను పంపిస్తున్నాడు. దావీదు సొలొమోను దైవజనుడైన నాతానుతో సహకరించినట్లుగా మనం సహకరిస్తున్నామా, లేదా వారి మాటను పెడచెవిన పెడుతున్నామా? ప్రార్థించుకుందాం. ప్రార్థన. అత్యంత కృపామయుడా దేవా, మేము నీ ఆజ్ఞలను శిరసావహించి దైవ సేవకులను అందించే సందేశాలకు అనుగుణంగా మా జీవితాలను చక్కదిద్దుకునేటట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.